సరిపోదు, అత్యాశ చావదు. సరిపడా ఉన్నా కానీ ఇంకా ఇంకా కావాలి అనిపించేది డబ్బు. డబ్బు అనే ఊబిలో పడి సొంత కుటుంబాలను దూరం చేసుకున్న మనుషులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పైసామే పరమాత్మ అని నమ్మి కష్టపడకుండా సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతారు. అయితే ఇలా చేసిన వారు తమ దగ్గరున్న డబ్బును పోగొట్టుకుంటారు. ఇలాంటి సంఘటనే పూణేలో చోటు చేసుకుంది. పూణేలోని ఓ సీనియర్ డాక్టర్ సైబర్ క్రిమినల్స్ వలలో పడి సర్వం పోగొట్టుకున్నాడు. ఓ ఇన్వెస్ట్మెంట్ యాప్లో పెట్టుబడి పెడితే డబుల్ ట్రిపుల్ అవుతాయని నమ్మి మోసపోయాడు. 11 రోజుల్లోనే యాప్లోకి ఏకంగా తన దగ్గర ఉన్న 12,31,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. తీరా చూస్తే రెట్టింపు అవ్వకపోగా ఉన్న డబ్బులు కూడా ఊస్ట్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే డబ్బును రెట్టింపు చేస్తామనడంతో సైబర్ మోసగాళ్లను నమ్మేశాడు. అయితే 11 రోజుల్లో 54 కోట్ల వరకు ఆదాయం వస్తుందని డాక్టర్ను కేటుగాళ్లు నమ్మించారు. తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయన్న అత్యాశతో దశలవారీగా డబ్బులు బదిలీ చేశాడు డాక్టర్. ఇక జనవరి నెలలో ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ రావడంతో ఈ స్కామ్ మొదలైంది. మెసేజ్ చూసి ఆశపడి రిప్లై ఇచ్చిన డాక్టర్ను సైబర్ కేటుగాళ్లు VIP స్టాక్ 24 అనే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేసేశారు. నిందితులు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ను వివరించారు. చెప్పిన సూచనలు పాటిస్తే కేవలం 11 అంటే 11 రోజుల్లోనే అతని డబ్బును ఎన్నో రెట్లు పెరిగిస్తామని డాక్టర్ను ట్రాప్ లో పడేశారు. తర్వాత ఫేక్ ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేయించారు. యాప్ ద్వారా డాక్టర్ పర్సనల్ డీటెయిల్స్, ఆర్థిక వివరాలు తీసుకుని బ్యాంక్ అకౌంట్స్ కి డబ్బులు పంపమని చెప్పారు. బాధితుడి నుంచి వచ్చిన సొమ్మును నకిలీ ట్రేడింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టినట్లుగా చూపించి ఫేక్ లాభాలు చూపించి నమ్మించేశారు. ఇక మార్చి 7 నుంచి మార్చి 18 మధ్య బాధితుడు మోసగాళ్లకు 8 వేరువేరు బ్యాంకు ఖాతాలకు మొత్తం 12,31,00,000 ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మరికొంత డబ్బు పంపేందుకు బాధితుడు నిరాకరించడంతో అతని ఆస్తులు జప్తు చేస్తామని బెదిరించి బలవంతంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని పోలీసులతో బాధితుడు వాపోయిన పరిస్థితి. దీంతో డబ్బులు రాలేదు, మోసపోయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.